రవి గారు మీరు ఎన్నో కథలు రాశారు, డైరెక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ కొత్త ప్రెజెంటేషన్ ఎలా ఉందంటారు? ఈటీవీ విన్‌లో రాబోతున్నటువంటి ఈ న్యూ జనరేషన్ మాట్లాడొచ్చు. అందరికీ నమస్కారం. ముందుగా రామోజీరావు గారిని గుర్తు చేసుకుంటూ, ఆధునిక తెలుగు చరిత్రలో అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకరు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అలాగే మా రాఘవేంద్రరావు గారు, రఘుపతి వెంకయ్య గారు తెలుగు సినిమా పితామహుడు అయితే, కమర్షియల్ సినిమా పితామహుడు రాఘవేంద్రరావు గారు. అడవి రాముడికి ముందు, అడవి రాముడి తర్వాత అలా ఉంటుంది కమర్షియల్ సినిమా అంటే. పాటలు కానీ, కథలు కానీ. రాఘవేంద్రరావు గారు అంటే అందరూ పాటలు 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 అంటారు, ఎందుకంటే పాటలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. కానీ అంతకంటే గొప్ప కథలు ఆయన సినిమాల్లో ఉన్నాయి. ఎంతో డ్రామా ఉంది, ఎంతో నేర్చుకునేందుకు వీలుగా ఉంది, ఎంత సున్నితంగా చెప్పచ్చు, ఎంత చెప్తే చాలు అన్నది రాఘవేంద్రరావు గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది. రుద్దకుండా కొట్టకుండా. అలాగే మనిషి ఎంత పెద్దవాడైనా 6 అడుగులున్నా 7 అడుగులున్నా గుండె గుప్పిడే ఉంటుంది. అలాగే సినిమా ఎన్ని కిలోమీటర్లు నిడి ఉన్నా కథ 30 నిమిషాలే ఉంటుంది. మిగతావన్నీ ఫైట్లు, పాటలు, విలన్ ఇంట్రడక్షన్లు, ఇంటర్వెల్ ఫైట్లు, వాడి కింద పట్టం, మీద పట్టం, దొల్లటం, ఇవన్నీ ఉంటాయి. కథ మాత్రం ఆ 10 సీన్లే ఉంటుంది. ఆ కథని కథాసుధగా తీసుకురావడం ఈటీవీ వారి గొప్ప ప్రయోగం, చాలా గొప్ప విధానం కూడా. ఎందుకంటే ఈనాడు అంటేనే కథలు. ఇప్పుడు అజయ్ శాంతి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఇది కథ కాదు అనే శీర్షిక మీద 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు కథలు రాస్తున్నారు ఆయన. అలాగే ఎన్నో మంచి కథలను తీసుకొచ్చి ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఈటీవీ సీరియల్స్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఎన్నో యాక్టర్స్ని, ఎంతో టాలెంట్ని తీసుకొచ్చిన ఈటీవీ విన్నువారు బాపిరెడ్డి గారి నేతృత్వంలో వెరీ టాలెంటెడ్ టీమ్ నితిన్ అండ్ సాయి. చాలా 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 కమిటెడ్ పీపుల్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు కథాసుధాని స్టార్ట్ చేయడం, అది రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఉండటం. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మా సతీష్ వేగేసిన అన్ని సినిమాలు, వేగేష్ సతీష్ చేసిన అన్ని సినిమాలు, తను రాసిన సినిమాలు, తీసిన సినిమాలు అన్నీ కూడా కథా బలం ఉన్న సినిమాలే, క్యారెక్టర్ బలం ఉన్న సినిమాలు, హృదయాన్ని కదిలించే సినిమాలు. అలాంటి వాళ్ళతో ఇలాంటి కథాసుధ అనే శీర్షిక మీద ఇలాంటి 30 నిమిషాల సినిమాలు చేయటం, అది కంటికి ఈజీగా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసేందుకు వీలుగా ఉంటుంది. ఇది కాకుండా ఎంతోమంది యాక్టర్స్ని తీసుకురావడానికి ఒక వేదికగా ఉంటుంది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. మేమందరం కూడా కథలు రాసుకుని మీ దగ్గరికి వచ్చి మీ ఆఫీసుల చుట్టూ తిరిగి మీరు ఓకే అని వెనక తెలుసుగా ఓటీటీ సంగతి అందరికీ అది చేసి, అండ్ ఐ విష్ యూ ఆల్ ఆఫ్ ద టీమ్ అది గ్రాండ్ సక్సెస్. అలాగే భరణ్ గారు లాంటి ఒక గొప్ప నటులు, అంటే ఇంత సీనియర్ నటులు కూడా ఈ వేదికని ఆలింగనం చేసుకుని ఇట్లాంటి సినిమాలు చేయడం వల్ల వాటికి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. భరణి గారు చేశారంటే ఏదో లేకుండా చేయరుగా, అంటే ఒకసారి చూద్దాం అనే ఒక ఆశ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి వాళ్ళు రావటం చాలా మంచి విషయం ఇది. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక 30 నిమిషాల కథ చేద్దాం అనుకుంటున్నాం మీకోసమేనండి. దీంట్లో 30 నిమిషాల్లో మీ గురించి సినిమా చేయాలి. అంటే నాకు అనిల్ గారు డైలాగులు రాస్తానని ఇప్పుడే మాటిచ్చారు. అదేమిటంటే, సుమకి ఇంకా పద్మశ్రీ ఎందుకు రాలేదు, ఇది టైటిల్. కాంట్రవర్సీలు రాయవా? నేను చేయట్లేదు ఇది. ఓకే.